నేను అడ్వకేట్ పవర్ ని మాట్లాడుతున్నా. ఎక్కడుంది? గురించి నువ్వు అసలు పట్టించుకోవద్దయ్యా. నేను నిన్నే రామ్ విలాస్ పాస్వాన్తో మాట్లాడా. అవును, నేను తెల్లవారి వరకు మాట్లాడాను కదా. రఫీక్ ని ఇక్కడికి రమ్మను, కేసుని ఫినిష్ చేసేస్తాను. ఎందుకయ్యా అనవసరంగా ఫోన్ చేస్తావు? ఫోన్ పెట్టవయ్యా. సరే బాబు, ఇప్పుడు నీ కేసుకు వస్తున్నా. మిమ్మల్ని ఇద్దరిని విడదీయాలంటే పాయింట్ స్ట్రాంగ్ గా ఉండాలి, ఫిల్టర్ కాఫీ లాగా ఉండాలి. పాయింట్స్ ని మీరిద్దరు చెప్తారా? చెప్పండి చెప్పండి చెప్పండి. నువ్వు చెప్పు. నువ్వే డివోర్స్ కావాలని ఇక్కడికి వచ్చింది, నువ్వే చెప్పు. వీడికి పెళ్లికి ముందు ఒక అఫైర్ ఉండేది సార్. సార్ తనకు కూడా అఫైర్ ఉంటుంది. సూపర్ పాయింట్. సరే, ఎవరితో ఎవరితో? వీడితోనే సార్. నీకు? తనతోనే సార్. నన్ను వెర్రి వెంగళప్పని తెలుసుకొని వచ్చినట్టుగా ఉన్నారు. సరే, తర్వాత? సార్ నన్ను ఆఫీస్ వెళ్తే పని చేయనివ్వడు సార్. 100 సార్లు ఫోన్ చేసి ఐ లవ్ యూ అని చెప్తూనే ఉంటాడు. సార్ ఒకరోజు 1 గంట మాత్రమే కాల్ చేయలేదు సార్. దానికి నా మీద ప్రేమ లేదని చెప్పి 1 వారం పాటు వాయించేసింది. అందుకు మీరిద్దరూ కలిసి నన్ను వాయిస్తున్నారా? ఇంకేనా చెప్పు. టిఫిన్ తెచ్చి టేబుల్ మీద పెడితే తిననంటాడు. నేనే తినిపించాలంట. దుర్మార్గురాల. తినిపించేటప్పుడు వేలు కొరిగితే చాలా బాగుంటుందని నువ్వే కదా అన్నావు. సమ్ టైమ్స్ టిఫిన్ లేకపోతే నా వేలు అడుగుతాడు సార్. నేను ఆశగా కొన్న డైనింగ్ టేబుల్ ని పగల కొట్టేశాడు సార్. పగలగొట్టాం డైనింగ్ టేబుల్ మీద. సార్ డైనింగ్ టేబుల్ మీద రొమాన్స్ చేస్తే డిఫరెంట్ గా ఉంటుందని తనే బెడ్ మీద నుంచి అక్కడికి తీసుకెళ్ళింది సార్. సార్ బాత్రూమ్ లో హీటర్ ఉంది, వేడి నీళ్ళు కావాలి అని టార్చర్ పెడుతున్నాడు. బూసు దుర్మార్గురాలా. షవర్ బాత్ అప్పుడు పాయసం తాగితే బాగుంటుందని నువ్వే కదా అన్నావు. పాయసం అంటే ఏంటయ్యా? సార్ అది ఇప్పుడు ఫుల్ గా అన్ని చేయకుండా కొంచెం లైట్ గా, లైక్ అది ఎలాగండి సార్, ఫుల్ మిల్స్ కాకుండా ఒక టిఫిన్ లాగా సార్. టిఫినా? నేనేమైనా రెస్టారెంట్ నడుపుతున్నానా? ఫుల్ టిఫిన్ హాఫ్ టిఫిన్ అని ఏం మాట్లాడుతున్నారు మీరిద్దరు? ఇతను నైట్ బాక్సర్ వేసుకుని పడుకోమంటే ఏమీ లేకుండా పడుకుంటున్నాడు. ఎందుకయ్యా? సార్ నాకు అది చిన్నప్పటి నుంచి అలవాటు సార్. నన్ను చేయమంటారు సార్. అసలు ఏం కారణం చెప్తున్నావు నువ్వు? ఓవర్ స్ట్రాంగ్ గా ఉంది కదా. లైట్ గా చెప్తే నేను ట్రై చేస్తాను. సార్ అప్పుడప్పుడు నా తల మీద కొడుతూ ఉంటుంది సార్. నువ్వు కూడా నా వీపి మీద కొడతావు. నువ్వు నా చెవు కొరకలేదు, నువ్వు నా లిప్పు కొరకలా, నువ్వు నా బొగ్గ కొరకలేదు, నువ్వు నా నడువు గిల్లలేదా, ఆ రోజు మెడ కొరకలేదు, నువ్వు నా వెనక పట్టుకున్నావు కదా. నువ్వేం పట్టుకున్నావు చెప్పే. నేను పట్టుకున్నానయ్యా. పాయింట్ ను పట్టుకున్నాను అంటున్నాను. సరే, నువ్వు అతన్ని గంట కూడా వదిలి ఉండలేవనుకుంటాను. అవును సార్. అవునా ఆవకాయ? నువ్వేమంటావయ్యా? హాఫ్ అన్ అవర్ కూడా కష్టమే సార్. ఏమయ్యా, ఇదొక కేసు అని నేను కోర్టుకు తీసుకెళ్లి పెట్టాను అనుకో, కోర్టులో నన్ను వాదించకుండా జీవితాంతో డైవర్స్ చేసేస్తారు. సార్ అయితే మేము బయలుదేరుతాం. పదహాయికి వెళ్తాం. వెళ్ళొస్తాను సార్. వచ్చి కూర్చో. వచ్చి కూర్చోమంటుంటే కూర్చోమంటుంటే ఏంటి? సారీరా. సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. నేనేం తప్పు చేశాను? అందుకే డివోర్స్ కోసం నేరుగా లాయర్ ఆఫీస్ వచ్చేసాను. డివోర్స్ కోసం కదా? మరెందుకు వర్ష మ్యాటర్ చెప్పలేదు? లారిక విషయం చెప్పుండొచ్చుగా. నీ ముఖం చూస్తుంటే మనసు రావడం లేదు. చూడు చూడు, ముఖం చూడు. ఇలా ఏం తెలియనట్టు ముఖం పెట్టుకుంటే ఎలా చెప్తాను? నువ్వే చెప్పు. మన లైఫ్లోకి మరొకటి వచ్చిందని చెప్పడానికే చాలా సిగ్గుగా ఉందిరా. నేను నిజంగా ఏమీ చేయలేదే. ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో నాకు అసలు గుర్తులేదు బేబీ. అలాగైతే టెస్ట్ ఎలా పాజిటివ్గా వచ్చింది? అయ్యో, నేనేది ప్లాన్ చేసి చేయలేదు. ఆ రోజు ట్రైన్లో మన మధ్య జరిగింది కదా, అలాగే వర్ష వాళ్ళ ఇంట్లో కూడా అనుకోకుండా జరిగి ఉంటుంది. అయితే నేను అది ఒకటేనా? అయ్యో, దయచేసి టాపిక్ ని ఇక్కడితో వదిలేద్దామా ప్లీజ్? నాకు కొంచెం టైం ఇవ్వు, దీన్ని ఎలాగైనా క్లియర్ చేస్తాను. ఏంటో తెలియలేదు. నువ్వు ఏం తప్పు చేసినా నిన్ను వదిలిపెట్టలేకపోతున్నాను. దట్ ఈస్ మై డియర్ పెళ్ళాం. వెళ్దామా? ఏంటి జై, అలిగి వెళ్ళిపోయిన దాన్ని అక్కడే వదిలేసి వస్తావనుకుంటే మళ్ళీ వెంట పెట్టుకుని వచ్చా? వర్ష ప్లీజ్. సా రిజల్ట్ పాజిటివ్గా వస్తే పెళ్లి చేస్తానన్నావు. పెళ్లి గుడిలోనా లేకపోతే మండపంలోనా? జస్ట్ గో టు హెల్.
సారీ వర్ష. మేమిద్దరం హ్యాపీగా ఉండేవాళ్ళం. నేను చేసిన ఈ తప్పు వల్లే అందరికీ ప్రాబ్లం. నీకు తెలుసు కదా, ఆ రోజు మత్తులో అంతా జరిగింది. ఇప్పుడు నీకు బిడ్డ పుట్టిందనుకో, అది నీది కాకుండా నాది కాకుండా ఏదో మత్తుకు పుట్టినట్టుగా ఉంటుంది. అందుకని అందుకనే నువ్వు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెంటనే ప్లీజ్. ఓ, అబార్ట్ చేయమంటున్నావా? లేదు, నేను మామూలుగా ఎవరికి అలా చెప్పను. ఇప్పుడు నా సిచ్యువేషన్ అలా ఉంది. ప్లీజ్ వర్ష. ఓకే, నేను బయలుదేరుతాను నేరుగా పోలీస్ స్టేషన్ కి. పోలీస్ స్టేషన్ దగ్గరికి? మరి ఎక్కడికి వెళ్ళాలి? రే, చెప్పు. పోలీస్ స్టేషన్ కా? ఎందుకురా? ఒక్క నిమిషం. పోలీస్ స్టేషన్ దేనికి? కంప్లైంట్ చేయడానికి. నువ్వే గర్భం చేస్తావు, నువ్వే అబార్షన్ చేయమంటావు. ఇది అసలు ఎంత పెద్ద క్రైమో తెలుసా? దీనికి శిక్ష ఏంటో తెలుసా? జై, ఇదిగో వస్తున్నాను. ఏంటి దండనంట? ఉండి చెప్తాను. అవును, ఏంటి ఆ శిక్ష? లైఫ్ ఫుల్ గా జైల్లోనే. హైదరాబాద్, రాజమండ్రి అని మార్చి మార్చి జైల్లోనే చంపేస్తారు. రే, అయ్యో, తను ఏదిద్దో మాట్లాడుతుంది బాబోయ్, నాకేం అర్థం కావడం లేదు. ఓకే, ఫైనల్ గా ఏం చెప్తుందో అడుగు. ఇకపై నేను ఈ ఇంట్లోనే ఉంటాను. సరే, అయితే ఇంట్లో ఏదో ఒక మూలలో ఉండిపో. ఏంటి, నేను మూలన పడి ఉండాలా? నువ్వు వైఫ్ మాత్రమే, నేను ఒక బిడ్డకి తల్లిని. లీగల్ గా నీకన్నా నాకే రైట్స్ ఎక్కువ. రైట్స్ ఎక్కువనా? అయితే దానికి ఇప్పుడు ఏం చెయ్యాలి? వీటిని షేర్ చేసుకుందాం. ఏంటి షేర్ చేసుకోవాలా? దీని ఏమైనా షేర్ అట్టనా షేర్ చేసుకోవడానికి? వాట్ షేరింగ్ అంటే? నీ రూమ్ లో 3 రోజులు, నా రూమ్ లో 3 రోజులు. అయ్యో, వినడానికి అసహ్యంగా ఉంది. ఇదంతా చాలా కష్టం. ఎందుకు? మరి వారానికి 3 రోజులు ఇక్కడ, 3 రోజులు అక్కడ అంటే ఉన్న ఒక రోజుకి ఎక్కడికి పోవాలి? సో దిస్ ఇస్ యువర్ ప్రాబ్లం. వారంలో ఒక్క రోజు ఒకటిగా పడుకోలేవా? యు వాంట్ 3 డేస్ విత్ మీ, 3 డేస్ విత్ హర్. నీకు అసలు ఇద్దరు కావాలా? చెప్పురా. ఏయ్, స్టాప్ స్టాప్ స్టాప్. ఓపెన్ చేయి, నేను వస్తాను. స్కూటీలో రావే. నేనెందుకు స్కూటీలో రావాలి? కార్లోనూ నాకు షేర్ ఉంది. వెనకాల కూర్చో. నేనెందుకు వెనకాల కూర్చోవాలి? నేను కన్సీవ్ అయ్యాను కదా, వెనకాల కూర్చుంటే ఎత్తి ఎత్తి వేస్తుంది. పాపకి మంచిది కాదు కదా. ఏంటిది జై? తను చెప్పింది కరెక్టేగా బేబీ. లేదు, వెనక కూర్చుంటే ఎత్తి తీస్తుంది కదా, ప్రెగ్నెంట్ గా ఉంది కదా. నువ్వు వెళ్ళి వెనకాల కూర్చోపో. పోవే. ఏంటి? అరే బా, లుక్, ఈ కర్మం అంతా ఇంటి వరకే ఉండాలి. ఆఫీస్కి వెళ్తే నువ్వెవరో మేమెవరో. అర్థమైందా? అర్థమైంది. ఇలా చూడు జై, నేను సీరియస్గా చెప్తున్నాను. ఈ విషయం మాత్రం బయటకు తెలిస్తే నేను ప్రాణాలతోనే ఉండను.